యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలకు స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షాలు జిల్లాను అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. భువనగిరి జిల్లా కేంద్రంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఆలేరు మండల కేంద్రంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. పోచంపల్లిలో 11 సెంటీమీటర్ల వర్షపాతం కురవడంతో వాగులు వంకలను కూడా పొంగిపొలుగుతూ ఉన్నాయి. ప్రధానంగా మూసీ నది మహోధృతంగా ప్రవహించడంతో చినరాలపల్లి, బట్టుపల్లి, రుద్రవెల్లి, అదేవిధంగా భీమలింగ కత్వ, ఒలిగొండ వద్ద రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అక్కడ ఎలాంటి ప్రమాదాల బారిన పడకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి రాచకొండ పోలీసులు అక్కడ భద్రత పహారాగాస్తా ఉన్నారు. దీంతో పాటు నల్గొండ నుంచి భువనగిరి వెళ్ళేటువంటి రహదారి మధ్య ఉన్నటువంటి నాగిరెడ్డిపల్లి వద్ద కూడా లో లెవెల్ బ్రిడ్జి వద్ద భారీగా వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అటు ఆలేరు పట్టణంలో కూడా ఎక్కడికక్కడ చెరువు కట్ట దిగి ఆలేరు పట్టణంలోకి భారీగా వరద నీరు రావడంతో చాలా కాలనీలు లోతట్టు ప్రాంతాలను కూడా జలమైనటువంటి పరిస్థితి కూడా అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. పోచంపల్లి మండలంలో ఒలిగొండ, రావణపేట, బీవీనర్ మండలాల్లో మూసీ నది మహోధృతంగా ప్రవహించడంతో ఎవరు కూడా నది సమూహంలోకి వెళ్ళొద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పాటు లో లెవెల్ బ్రిడ్జిల వద్ద అక్కడ ఉన్నటువంటి కాజువేల వద్ద కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి అక్కడ ఎవరు వెళ్లకుండా కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి తగు భద్రతా చర్యలు తీసుకున్నారు పోలీసులు. యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం ముందు 3 రోజులుగా నిరసన కార్యక్రమాలకు చేస్తూ ఉన్నారు. త్రిపులార్ సంబంధించినటువంటి భూ నిర్వాసితులు అందరూ కూడా తమ భూములను కూడా పోతూ ఉన్నాయి. తమ భవిష్యత్తు అంతా కూడా కాల రాసినట్టయింది. తమ పిల్లల భవిష్యత్తును లాక్కుంటున్నారు. బలవంతంగా ప్రభుత్వం తమ భూములు లాక్కుంటుందంటూ బాధితులు వాపోతూ ఉన్నారు. బహిరంగ మార్కెట్లో 4 కోట్ల రూపాయలు బలుకుతున్నటువంటి భూములకు కేవలం 20 లక్షలు, 30 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తూ ఉంటున్నారు. తాము ఎటుపోవాలంటూ కూడా బాధితులు బోర్న వెలిపిస్తూ ఉన్నారు. దీక్షలు చేసినా, ధర్నాలు చేసినా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి తమకు హామీ ఇచ్చారు. త్రిపులార్ సంబంధించినటువంటి అలైన్మెంట్ మారుస్తాను, మీకు న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. కానీ తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత తమ కనీసం సమయం కూడా ఇవ్వట్లేదంటూ కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. దీంతోపాటు జిల్లా సంబంధించినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా మాట ఇచ్చారు. ఆయన కూడా కనీసం సమయం కూడా ఇవ్వట్లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంతోపాటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అయితే అన్ని విధాలుగా న్యాయం చేస్తారని తమకు నమ్మించి ఓట్లు వేయించుకున్నాడు. కానీ తమ తరపున కొట్లాడట్లేదు, తమ తరపున ప్రశ్నించట్లేదు, సమయం కూడా ఇవ్వట్లేదంటూ కూడా వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ వాల్యూ ప్రకారం తమకు భూములకు రేట్లు ఇవ్వాల్సిందే, లేదంటే భూమికి భూమి ఇవ్వాల్సిందే, లేదంటే ఈ అలైన్మెంట్ మార్చి తమ భూములు పోకుండా మమ్మల్ని కాపాడాలంటూ కూడా త్రిపులార్ బాధితులు బోర్న వినిపిస్తూ ఉన్నారు. ఇక నల్గొండ జిల్లా సంబంధించినటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా కేంద్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డికి నిరసన సెగ తగిలింది. త్రిపులార్ బాధితులు ఒక్కసారిగా ఆయన క్యాంపు కార్యాలయానికి వచ్చి లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా పోలీసులు వారందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆర్ఎన్బి శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి కేంద్రంతో మాట్లాడైనా సరే అలైన్మెంట్ మార్చాలి, తమకు న్యాయం చేయాలి, లేదంటే తాము చస్తామంటూ చాలామంది కూడా అక్కడ పురుగుల మందు డబ్బాలతో వచ్చి నిరసన కార్యక్రమం దిగారు. వెంటనే పోలీసులు వారందరినీ కూడా అరెస్ట్ చేసి ఆ పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. కోమటిరెడ్డి వెంకరెడ్డి ఎన్నికల కంటే ముందు తమకు మాట ఇచ్చారు, త్రిపులార్ సంబంధించినటువంటి అలైన్మెంట్ మారుస్తాను, న్యాయం చేస్తాను, మార్కెట్ వాల్యూ ప్రకారం రేట్ ఇప్పిస్తానని మాకు నమ్మబలికారు, తమకు హామీ ఇచ్చారు. కానీ తీరా మంత్రి అయిన తర్వాత తమను పట్టించుకోవట్లేదు, తమకు సమయం కూడా ఇవ్వట్లేదు. తమ పరిస్థితి ఏంటంటూ కూడా చౌటుప్పల్ సంబంధించినటువంటి భువనగిరి, అదేవిధంగా ఒలిగొండ సంబంధించినటువంటి భూ నిర్వాసితులందరూ కూడా ఈరోజు నల్గొండకు వచ్చి ఆయన కాంపి కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కోమటిరెడ్డి వెంకరెడ్డిని మాత్రం వదిలిపెట్టేయలేదు. తమకు న్యాయం చేసేంత వరకు, తమకు సమస్య తీర్చేంత వరకు కూడా ఆయన వెంటాడుతూనే ఉంటామంటూ కూడా భూ నిర్వాసితులు ఈ సందర్భంగా తేల్చెప్పారు.